నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన సపోర్ట్తో 50K దాటి 60K దిశగా దూసుకుపోతున్నాం. దీన్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్రలో చోటు చేసుకున్న గులకరాయి దాడిపైన రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ దాడిలో రాయి తలకు తగలటంతో జగన్ కంటిపైన గాయమైంది. ఆ తర్వాత అదే రాయి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు తగిలిందని వార్తలు వచ్చాయి. ఒక రాయి ఇలా ఇద్దరికి తగలటం, ఆ తర్వాత జగన్ కాలిపై పట్టడం కామెడీగా ఉందంటున్నారు జనం. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడి జరిగినప్పటికీ సదరు వ్యక్తులు ఇప్పటివరకు దొరకలేదు. ఈ పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తుంది. పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ చుట్టూ పోలీస్ వలయాన్ని దాటి మరి సీఎంకు తగిలేలా దాడి చేయడం అనేది అసంభవం. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ఎంచుకున్న మార్గం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. సీఎం జగన్పై రాయి వేసిన వారి ఆచూకీ చెబితే 2 లక్షల బహుమతి అంటూ కాకీలు ప్రకటించారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి చేసిన వారి వివరాలు తెలపాలంటూ పోలీసులు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారం, వీడియోలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు ఎన్నికల్లో మరిన్ని అరాచకాలకు దిగుతారని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. కళ్ల ముందు కనిపిస్తున్న ఓటమిని తట్టుకోలేకనే జగన్ అండ్ కో ఇలాంటి చీప్ ట్రిక్స్కి పాల్పడుతున్నారని జగన్పై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రానున్న రోజుల్లో జగన్ గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు ఏవైనా చేస్తారని ప్రజలు జాగ్రత్తగా గమనించాలన్నారు. రాయి ఘటనకు వ్యూహకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి అని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఘటన జరగడానికి 4 రోజుల ముందే సంచలన ఘటనలు జరగబోతున్నాయని, ఎన్నికలను ప్రభావితం చేసేలా ఆ ఘటనలు ఉంటాయని ఆవుతు శ్రీధర్ రెడ్డి ట్వీట్ చేయడం వెనుక ముందస్తు ప్లాన్ ఉందని అర్థమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విరుచుకుపడ్డారు. వైసీపీ సోషల్ మీడియాలో కీలక వ్యక్తిగా ఉన్న ఆవుతు శ్రీధర్ రెడ్డికి ఇవన్నీ ముందే ఎలా తెలిసాయని ఆయన ప్రశ్నించారు. సిగ్గు లేకుండా టీడీపీ పైన రుద్దటంపై ఆయన మండిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు కుట్ర అన్నారు. ఘటన జరిగిన వెంటనే వాలంటీర్లు ఇంటింటికి పంపించి టీడీపీ కుట్ర అని ప్రచారం చేయించారు. జగన్పై గులకరాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాయి దెబ్బ నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ వేసిన ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టింది. ఎన్నికల్లో ఓటమి భయంతో సానుభూతి కోసం వేసిన ఎత్తుగడగా ప్రజలకు అర్థమైపోయింది. ఏం జరుగుతుందో తెలియకముందే మంత్రుల నుంచి నాయకుల వరకు జగన్ హత్యకు కుట్ర అంటూ ప్రచారం మొదలుపెట్టడం వెనక మర్మం ఏమిటని నిలదీస్తున్నారు. ఇక ఈ దాడిపైన జనం నుంచి సానుభూతి రాకపోగా జనం నుంచి ఎదురుదాడి మొదలవడంతో జగన్ అండ్ కో ఆత్మరక్షణలో పడిందంటున్నారు. కోడికత్తి ఘటన తరహాలోనే సానుభూతి రాకపోవడంతో జగన్ అండ్ కో అసహనంతో ఉన్నారని అంటున్నారు. కోడికత్తి సీనును బలి చేసినట్టు మరొకరిని బలి చేయాలని చూస్తున్నారని తెలిపారు. రాయి విసిరిన వ్యక్తి అంటూ ఏ అనామకుడినో తెర మీదకు తీసుకురావటం గ్యారంటీ అంటున్నారు. మరోవైపు టీడీపీ, ఇతర విపక్ష నేతలపైన వైసీపీ మండిపడుతుంది. ఉద్దేశపూర్వకంగా కావాలనే తనపైన జగన్ దాడి చేయించుకున్నారని టీడీపీ ప్రచారం చేస్తుందని సజ్జల మండిపడ్డారు. నింద టీడీపీ మీదకు వస్తుందని భయపడుతున్నారని, డ్రామా అని టీడీపీ చెప్పడం వెనుక వారి భయం కనిపిస్తుందని కామెంట్స్ చేశారు. దూరం నుంచి రాయితో ఎవరైనా కొట్టించుకుంటారా అని ఆయన ప్రశ్నించడం పైన టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అసలు రాయి దాడి జరగనే లేదని, ఎన్నికల ముందు ఇలాంటి డ్రామాలు వైసీపీకి అలవాటేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు సింపతి కోసం సీఎం జగన్కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదంటున్నారు సజ్జల. సీఎం జగన్పై అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. దాడి ఘటనలో బాధితులను తామే అయితే సిబిఐ విచారణ చేయమని వాళ్లను కోరుతున్నామన్నారు. పైకి మేకపోతు గాంభీర్యంతో ఉన్న తమ ప్లాన్ వర్కౌట్ కాలేదని వైసీపీ నేతలు ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తుంది. వైసీపీ అనుకున్నది ఒకటి, అయినది ఇంకోటి అని సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. ఇది ఇవాల్టి మెటా న్యూస్. ఈ వీడియోపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.